ముకుందా జ్యువెలర్స్, ముకుందా జ్యువెలర్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్ త్వరలో మీ చందానగర్లో. ఏపీలో గతంలో 2 సార్లు విజయవాడ లోక్సభ స్థానం నుంచి టీడీపీ ఎంపీగా గెలిచిన కేశినేని నాని పార్టీలో ఆధిపత్య పోరు నేపథ్యంలో రూటు మార్చారు. గత ఎన్నికలకు ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరి విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఏకంగా రాజకీయాలకి గుడ్ బై చెప్పేసి ఇతర వ్యాపకాల్లో ఉంటున్నారు. అయితే కొన్ని రోజులుగా కేశినేని నాని రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. గతంలో టీడీపీలో 2 సార్లు ఎంపీగా పనిచేసిన కేశినేని నాని పార్టీని వీడి వైసీపీలోకి వెళ్లాక పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు లోకేష్ పైన తీవ్ర విమర్శలు చేశారు. అయితే గత ఎన్నికల్లో ఓడిపోయాక మాత్రం పూర్తిగా సైలెంట్ అయిపోయారు. మధ్యలో తిరిగి రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరిగినా ఆయన మాత్రం దాన్ని ఖండించారు. అయినా ప్రచారం మాత్రం ఆగలేదు. కేశినేని తిరిగి టీడీపీలోకి రాబోతున్నట్లు తాజా ప్రచారం సారాంశం. దీనిపై ఆయన సోదరుడు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని స్పందించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని తన సోదరుడు నాని తిరిగి పార్టీలోకి వస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. కూటమి నాయకులంతా ఒకే తాటిపై ఉన్నామని తెలిపారు. కూటమిలో ఇతర పార్టీల నేతల చేరికల నేపథ్యంలో ఏవో కమిటీ వేసుకున్నామని, పవన్, చంద్రబాబు, మోడీని గతంలో తీవ్రంగా విమర్శించిన నాయకుల్ని తిరిగి ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాబట్టి ఆ కోవలోకి రాకపోతే కేశినేని నానిని తీసుకుంటారని, వస్తే మాత్రం తీసుకోరని తేల్చి చెప్పేశారు. ఏదైనా కమిటీ నిర్ణయాన్ని బట్టి ఉంటుందంటున్నారు.